సో ఇప్పుడు ఒక రైతు కొత్తగా బీరకాయ సాగు వేసుకోవాలంటే దాని ప్రాసెస్ ఏంటి? అంటే ఒక సీడ్ వేసిన దగ్గర నుంచి టోటల్ చెట్టు వచ్చే వరకు ఆ కల్టివేషన్ ప్రాసెస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మనం ఫస్ట్ బీరకాయ వేసుకోకమన్న ముందు మనం ల్యాండ్ ని ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బెడ్ రేజ్ చేసుకుంటాం మేము. బెడ్ రేజ్ చేసుకున్న తర్వాత దానిపైన జీవామృత్ వర్మి కంపోస్ట్ చేసుకుంటాం. ఇది ఆర్గానిక్ మ్యాటర్ ఇంప్రూవ్ చేస్తుంది చెట్టుకి గ్రోత్ హైట్ పెరగడానికి డెవలప్మెంట్ కోసం మంచిగా ఉపయోగపడుతుంది. వన్స్ మనం జీవామృతం అవన్నీ వేసుకున్న తర్వాత డ్రిప్ ఇరిగేషన్ అంటే డ్రిప్ ద్వారా మనం ఇరిగేషన్ అంటే డ్రిప్స్ చేసుకుంటాం. మనం డ్రిప్స్ వేసుకొని ప్రాపర్ గా చెక్ చేసుకుంటాం. డ్రిప్స్ ప్రాపర్ గా డ్రాప్ బై డ్రాప్ వస్తున్నాయా లేదా చూసుకున్న తర్వాతనే మనం మల్చింగ్ కవర్ వేసుకుంటాం. మల్చింగ్ కవర్ ఎందుకు వేసుకుంటాం అంటే సాయిల్ వాటర్ రిటెన్షన్ చేసుకుంటది ఒకటి, ఇంకోటి గ్రాస్ అంటే గడ్డి పెరగనివ్వదు. దాని వల్ల మనకి ఉపయోగం ఉంటుంది. అందుకని మనం మల్చింగ్ కవర్ వేసుకొని సాగు అనేది చేస్తాం. మల్చింగ్ కవర్ వేసుకున్న తర్వాత మనకు ఎంత డిస్టెన్స్ కావాలో అంత డిస్టెన్స్ లో మనం హోల్స్ పెట్టుకుంటాం. హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం సీడ్స్ అనేది పెడతాం. సీడ్స్ జర్మినేషన్ తర్వాత సర్టెన్ హైట్ వచ్చిన తర్వాత మనం స్టిక్స్ పెట్టుకొని థ్రెడ్ కడతాం పైన పండెల్స్ కి. థ్రెడ్ ఎందుకు కడతాం అంటే ఆ బీరకాయ అనేది క్రీపర్స్ కదా, అంటే సాగు తీగ కదా, ఇట్లా చుట్టుకొని దానిపైన పండెల్స్ పైనకి వెళ్ళేటట్టు మనం ప్లాన్ చేసుకుంటాం అనమాట. వన్స్ పండెల్స్ పైన పడుకున్న తర్వాత మనం థిన్నింగ్ చేసుకుంటాం. కింద లీవ్స్ థిన్నింగ్ చేసుకుంటాం. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంత థిన్నింగ్ చేసుకుంటాం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ క్రాప్ అనేది మంచి పూర్తిగా పండుకుంటుంది. దీనిపైన మనకు పందిరిలాగా పడుకుంటుంది. పడుకున్న తర్వాత మనం ఇంకా కొంచెం పైనకి థిన్నింగ్ చేసుకుంటాం. అలా థిన్నింగ్ చేసుకోవడం వల్ల మనకు చెట్టుకి కొంచెం బలం అనేది ఇస్తుంది. కింద ఆకులు ఉంటే కింద పైనకి అనేది బలం లేదు, ఫ్రూట్ దగ్గరికి మనం ఇచ్చే న్యూట్రియన్స్ అనేది పోదు. సో అందుకని మనం లీవ్స్ కట్ చేసుకుంటాం.